భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 3 రోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతి విభాగాన్ని అనుక్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి వసతులు కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో దాదాపుగా 900లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా సీనియర్ జూనియర్ ఐటీడీఏ విభాగాలుగా విభజించి న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రాజెక్టులను ఆవిష్కరించిన 48 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు ప్రభుత్వ మెమంటోలు అందించి విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సదస్సులో జిల్లా నుంచి 6 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో ప్రత్యేకంగా అభినందించి మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నానికి నేను వెలకట్టలేను, కానీ అది ఏ విధంగా రుణం తీర్చుకునే అవకాశం మరి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు మీరు ఇస్తారు. మీకు ఏ ఆపద ఉన్నా ఏ కష్టం వచ్చినా నన్ను మీకంటూ మీరు నన్ను అయ్యా ఇలా జరిగిందని ఒక మాట చెప్పండి, నా స్థాయిలో నేను మీకు ఏ విధంగానే మీకు సహాయపడతాను. దాంట్లో పడను. ఈరోజు వచ్చేసి ఏదో బట్టలు ఇచ్చినాం, బట్టలు ఇచ్చినామని మిమ్మల్ని దానికి అది కాదు. ఎప్పటికీ మీకు మాకు అభిమాన సంబంధం ఉండాలని కోరుతామన్నా. మీకు మాకు ఎప్పుడు కూడా తమ్మి అన్న అనే భావన మనకు ఉండాలని కోరుతాము. ఇదొక్కటే ఉండగలిగితే మనం ఎప్పటికి ఉంటాం. ఏముంది, ఒక డబ్బులు ఇస్తాం, 3-4 రోజుల్లో ఖర్చులు ఏమా అయిపోతాయి. అదైతే అది కాదు కావాల్సింది. మన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అవినవ సంబంధం చక్కగా ఒక బాధ్యతగా ఉండేటట్టు వ్యవహార శైలి ఏదో అదే. ఈరోజు నర్సింగ్రావు మీ తాన ఈ రోజు ఉన్నట్టు నాకు బాధ అనిపిస్తుంది. వస్తాను నేను మొదటి రోజు వచ్చి చెప్పినా నేను ఆ రోజు తీసుకెళ్తానంటే వెళ్ళే. అది ఒక ఛాలెంజ్గా ఉన్న తనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ నాకేమని కానీ సార్ తీసేసినా పర్లేదని ఒక దీక్షతో ఉన్నాడంటే ఆయన వాస్తవానికి మొదట్లో చిన్నగా ఒక ఇండస్ట్రీ నడిపాడు. ఈ రోజు ఒక బిగ్ ఇండస్ట్రీ అయ్యాడు నాకు. అంటే చాలా మందికి ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమం వచ్చినోడు ఇక్కడ కాదు, రాష్ట్రంలో నలుమూలకి వెళ్తారు ఆయన. మీకు తెలిసింది. అవును, అంటే అంత మ్యాన్ పవర్ ఆయనకు ఉంది. అట్లా కూడా నేను తిప్పేస్తాను. అంటే సార్ దగ్గర పనిచేసిందంటే ఇక ఆయన ఆలోచనతో మంచిగా ఉంటాడని చెప్పి చాలా మంది తనని తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది ఆయనతో ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్తున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వ్యక్తులకు ఎదగాలని కొంత ఉంటారు. కానీ ఆయన కఠోరమైన దీక్షకి ఆయన చేస్తున్న ప్రయత్నాలకి నేను వెలకట్టలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తనకి యాక్సిడెంటల్గా అయిందో పూర్తి స్థాయిని అదే బాధ్యత వహిస్తాం. తనను ఎట్టి పరిస్థితి దాని ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే బేర్ చేస్తాను. తనకి ఎట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను చేయాలి. కాబట్టి అది కూడా బాధ్యత తీసుకుంటాను. అందులోకి మీకు ఒక చిన్న చిరు జ్ఞాపకంగా ఒకసారి మీరు అందరూ చేసుకోవాలా. పెట్టమ్మా ఏం పర్లేదు. బ్యాటరీ తీసుకోవాలి. దీని బ్యాటరీ అయిపోయింది. కెమెరా చల్లగా ఉండాలి. మా పిల్లలకి మీరు కష్టపడి భోజనం వండారు. తల్లులుగా చేస్తున్నాము ఇక్కడ వరకు.